యాక్చువల్గా మనం ఫస్ట్ కలిసింది 28 ఇయర్స్ బ్యాక్ మాస్టర్ అవును సార్. చిరంజీవి గారి పక్కన అవును సార్. సాంగ్ కవరేజ్కి వచ్చినప్పుడు కలిసాం మనం. అవును సార్. సో లాంగ్ జర్నీ. అవునండి. బట్ మధ్యలో నువ్వు సినిమా వదిలిపెట్టి ఒక 10 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నావు. నియర్లీ 13 ఇయర్స్ అండి. 13 ఇయర్స్. సో రీఎంట్రీ తర్వాత ఈ రేంజ్ సక్సెస్ అనేది ఎక్స్పెక్ట్ చేసావు అసలు? నేను అసలు ఎప్పుడు ఏది ఎక్స్పెక్ట్ చేసి చేయలేదు సుబ్బారావు. ఎందుకంటే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఓ మార్పు కోసం వెళ్ళా. ఓకే. మార్పు ఒక్కడి వల్ల వస్తని తర్వాత రాదు అనేది నాకు అర్థమైంది. బట్ ఎవడో ఒకడు మాట్లాడాలి, మాట్లాడదాం. మాట్లాడకపోతే టేక్ ఇట్ గ్రాంటెడ్ అన్నట్టు అయిపోద్ది. గుర్తు చేయాలి జనానికి. పైగా తరం మారుతూ ఉంది. ఓకే. సోషల్ మీడియా యుగం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కూడా మాట్లాడలేకపోతే రాబోయే జనరేషన్స్ భవిష్యత్తు, ప్రాంతాల భవిష్యత్తులు నాశనం అవుతాయి అనే ఒక ఏదో తెలియని ఒక ఆవేదనలో, అది గుండెల్లో నుంచి వచ్చిందేనండి. ఏదో ఆశించి మనం వెళ్ళింది కాదు. ఓకే. ఏదో ఆశించి ఏదో లబ్ధి పొందాలి అట్లయితే నేను ఎలా ఉండేవాడినో మీకు తెలుసు. నాకు ఆ ఆలోచన లేదు. ఓ మంచి జరగాలని కోరుకుని వెళ్ళాం. సరే అది ఎంతవరకు ప్రయత్నం ఫలించిందో మీకు తెలియాలి, జనానికి తెలియాలి, భగవంతుడికి తెలియాలి. బట్ డెఫినెట్గా కానీ సినిమా ఇండస్ట్రీ నుంచి నువ్వు అటు వెళ్ళిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో శివాజీని మేము చూసిన శివాజీ సాఫ్ట్గా తన పని తను చేసుకెళ్ళే శివాజీని చూశాను. అవును సార్. బట్ వన్స్ నువ్వు ఆ పొలిటికల్ సైడ్ వెళ్ళిన తర్వాత నీలో ఉన్న అగ్రెసివ్నెస్ అనేది బాగా ఎక్స్ప్లోర్ అయింది కదా. అవును సార్. అంటే అది ఆవేదనండి ఇప్పటికి కూడా అండి. బాధేస్తానే ఉంటుంది నాకు. నేను దానికి బలవంతంగా అణుచుకుంటున్నా. బలవంతంగా ఫ్యామిలీ కోసం. మరి పిల్లలు పెద్దగా అవుతున్నారు, వాళ్ళకి దారి కావాలి, మనం ఏదో ఒకటి చేయాలి కదా. దాంట్లో ఆ ఒక పక్కన అది మిస్ అవుతున్నానని నాకు తెలుసు. దాన్ని అణుచుకుంటూ నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను. కాకపోతే ఏంటంటే అండి, మనకి ఇంత గొప్ప దేశం ప్రపంచంలో ఎక్కడ దొరకదండి, ఎక్కడా ఉండదండి ఇంత గొప్ప దేశం. ఈ దేశంలో గొప్ప గొప్ప నాయకులు ఈ దేశాన్ని నిర్మించారండి. ఆ తర్వాత దీన్ని కంటిన్యూ చేయలేకపోతున్నారు. దాన్ని కంటిన్యూ లేకపోతే మన దేశం చైనాకి ఏమాత్రం తగ్గేది కాదండి. నాయకత్వ లోపం అండి. ఏ దేశానికైనా శాపం నాయకత్వ లోపం. సో మనం చూసాము, ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు ఒక నాయకుడు ప్రాంతాన్ని ఎలా మార్చాడో మనం చూసాం. ఈ జనరేషన్స్ కూడా చూస్తున్నాయి. సరే, నచ్చని వాళ్ళు రకం మాడుతుంటారు, ఆయన చేసేది ఏంది, ఇది అసలు ఆల్రెడీ ఎప్పుడు అనేవాళ్ళు ఉంటారు. ప్రతి వాళ్ళ అభిప్రాయాన్ని మనం గౌరవించాల్సిందే. అలా కేవలం రాజకీయాలంటే డబ్బే, గట్టిగా సంపాదించాలా, 30-40 కోట్లు ఖర్చు పెట్టి సంపాదించాలా. 30-40 అనేది అసలు నథింగ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. నేను చెప్తున్నా కదా, మీకు ఎవరికి తెలియని నిజం నేను చెప్తాను, నమ్మండి. అంత ఖర్చు అవ్వదండి ఎలక్షన్కి. మాట మాత్రమే ఇది. ప్రజలకు అసలు పంచరు. పంచేది మధ్యలో ఉండే చోటా మోటా నాయకులకి మాత్రమే వెళ్తాయి. అవి కూడా వీళ్ళు చెప్పే అంతేం ఉండదు. వాళ్ళు చెప్పిన దాంట్లో కొన్ని చోట్ల 30%, కొన్ని చోట్ల 40%, కొన్ని చోట్ల 50%, కొన్ని చోట్ల 70%. అంతే తప్పితే అడ్డంగా సంపాదించే బ్యాచే ఎక్కువైంది ఇప్పుడు. ఇది తరాలకు ప్రమాదకరం, మంచిది. వాడు ఏం చేసుకుంటాడు, వాడొక్కడ బాగుంటాడు, మిగతా సమాజం అంతా వెనకబడి. ఎందుకంటే అండి, వీళ్ళ సంపాదన కోసం కారణంగా కొన్ని వందల రెట్లు వేస్ట్ అబ్యూజ్ అవుతూ ఉంది. అక్కడ వెనకబడిపోయింది దేశం. 100%. గతంలో ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునేవాళ్ళు నాయకులు అనేవాళ్ళు. ఇప్పుడు అది మొత్తం కంప్లీట్గా రివర్స్ అయిపోయింది. ఒక విషయం, పిల్లలు, మేనల్లుళ్ళు, బామ్మర్దులు వీళ్ళందరూ దూరిపోతున్నారు. ఎమ్మెల్యే అనేసరికి, మినిస్టర్ అనేసరికి ఏంటిది,
కరెక్ట్ కాదు కదా. ఎవరి కోసం సంపాదిస్తున్నారు మీరంతా? మీ ఒక్కళ్ళు బాగుంటే ఇల్లు ఇంతవరకు బాగుంటే ఎట్లా? అంతా బాగుండాలి కదా. ఓ లిమిట్ ఏది పెట్టుకోవాలి కదా. మనం ఎంత ఖర్చు పెట్టాం, ఎంత మళ్ళీ రేపు పొద్దున నిలబడాలి అంటే ఎంత అది వదిలేసి పాత దారి ఏదైతే చూపించారో ఆ దారిని వాళ్ళొక 60 ఫీట్ రోడ్ వేస్తే 120 ఫీట్ రోడ్ చేసుకుని పోదాం అనుకునే బ్యాచ్ 25% ఉంది, ఇప్పుడు కూడా ఉంది. 25 కాదు, మోర్ దాన్ 90% ఉంది. లేదు లేదండి, నేను ఊరుకోను. అంతుంటే నేను ఊరుకోను, గుర్తుపెట్టుకోండి ఇదే. అంతుంటే నేను ఊరుకోను, నాకేం అసలు నేనేం ఆశించేది లేదు, అంత లేదు.